హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ టు షబానా వెంకట్ బ్లాగ్స్ ఫ్రెండ్స్. టుడే స్పెషల్ ఏంటంటారా? చూడండి, బటర్ చికెన్ మసాలా కర్రీ అనమాట. అసలు చూడండి ఎంత బాగుందో. అసలు నాకు ఉడుకుతుంటేనే నోరు ఊరిపోయిందండి. అసలు చాలా బాగా కుదిరింది. మీరు ట్రై చేయండి, సూపర్ టేస్ట్ ఉంటుంది. ఓకేనా? కమాన్, లెట్స్ గో. ఫస్ట్ మనకు కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాము. ఓకేనా? గసగసాలు 1 టేబుల్ స్పూన్, మిరియాలు 1 టేబుల్ స్పూన్, లవంగాలు ఒక 4, చెక్క ఒక చిన్న ముక్క, జీడిపప్పు ఒక 10, ధనియాలు ఒక 2 టేబుల్ స్పూన్స్, కసూరి మేతి ఒక 2 టేబుల్ స్పూన్స్, బిర్యానీ ఒక 3, బాదం ఒక 4, జీలకర్ర ఒక టేబుల్ స్పూన్, లవంగాలు ఒక 4. ఓకేనా? ఇవన్నీ స్పైసెస్ అనమాట మసాలా కోసం. ప్లస్ ఇందులో రెడ్ చిల్లీ కూడా వేసుకోవాలి, చాలా బాగుంటుంది. ఎండుమిరపకాయలు ఒక 4 స్పైసీనెస్ కోసం. ఉప్పు, కారం, పసుపు, ఈ 3 మన టేస్ట్కి తగ్గట్టు. ఆయిల్, శనగ నూనె అయితే వాడుతున్నాను ఇక్కడ, పీనట్ ఆయిల్. అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, ఎండు కొబ్బరి 2 టేబుల్ స్పూన్, సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్, సన్నగా చాప్ చేసుకున్న టమాటాస్ 2, పుదీనా, పచ్చిమిర్చి, బటర్. మెయిన్ ఇంగ్రీడియంట్ ఈ కర్రీలో బటర్ అనమాట. ఓకేనా? ముందుగా స్పైసెస్ అన్నీ లో ఫ్లేమ్లో డ్రై రోస్ట్ చేసుకోవాలి. మనం ఎంత లో ఫ్లేమ్లో డ్రై రోస్ట్ చేసుకుంటే అంత టేస్ట్గా ఉంటుంది అనమాట. హై ఫ్లేమ్లో పెట్టేస్తే మాడిపోయి టేస్ట్ అంతా చేంజ్ అయిపోయింది. మనం చేసిన కష్టం అంతా వృధా అయిపోయింది. ఓకేనా? అక్కడే ఉండి చక్కగా నీట్గా డ్రై రోస్ట్ అయితే చేసుకోండి. నేను ఇందులో రెడ్ చిల్లీస్ వేయడం మర్చిపోయాను, మళ్ళీ తర్వాత డ్రై రోస్ట్ చేసుకొని మిక్సీలో వేసుకున్నాను. ఓకేనా? అదొకటి గుర్తుపెట్టుకోండి, బై మిస్టేక్ నాది. వేడి వేడి మటుకి మిక్సీలో ఎప్పుడు వేయమాకండి. ప్లేట్లో వేసుకొని చల్లార్చుకున్న తర్వాత మిక్సీ పట్టుకోండి. గసగసాలు అయితే లాస్ట్లో వేసేయండి, ఫస్ట్లో మటుకి వేయమాకండి. ఫస్ట్లో వేస్తే మాడిపోతాయి. అదంతా పౌడర్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి నీట్గా క్లీన్ చేసుకున్న చికెన్లో ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్స్ అని చెప్పాను కదా, అది వేసుకోండి. తర్వాత పెరుగు 2 టేబుల్ స్పూన్స్, నిమ్మకాయ సగం ముక్క స్క్వీజ్ చేసేసుకోండి. ఓకేనా? ఇవంతా బాగా ముక్కలకు పట్టేటట్టు మసాలా అంతా కలుపుకోవాలన్నమాట. మనం ఎంత బాగా మ్యారినేట్ చేస్తే అంత మంచి టేస్ట్ వస్తుంది. ఈ మ్యారినేషన్ని మనం ఒక 1 అవర్ ముందు, మనకు టైం లేకపోతే 1 అవర్, లేకపోతే ఒక నైట్ అయినా సోక్ చేయండి, మంచి టేస్ట్ వస్తుంది అనమాట. ఒక నైట్ సోక్ చేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసేసి మార్నింగ్ చేసుకుంటే చాలా సూపర్ టేస్ట్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి బటర్ ముందుగా వేసుకోండి. బటర్ ఒక పీస్ అనమాట. మన భాషలో చెప్పాలంటే ఒక 4 టేబుల్ స్పూన్స్ లాగా. ఓకేనా? బటర్ బాగా కరిగిన తర్వాత నూనె వేసుకోండి. వట్టి బటర్తో అయితే చేసుకోమాకండి, బాగుండదు. లేదు మాకు అలా ఇష్టం ఉంటే మీ ఇష్టం, అలా అయినా చేసుకోండి. కొంచెం శనగ నూనె, పల్లీల నూనె అనమాట, ఒక 4-5 టేబుల్ స్పూన్స్ అనమాట. నేనైతే కేజీ చికెన్ వండుతున్నాను కదా, సో కేజీ చికెన్కి ఒక హాఫ్ ఇంచ్ బటరు, 5 టేబుల్ స్పూన్ ఆయిల్. అందులో ఇంక సన్నగా తరిగించుకున్న ఉల్లిపాయలు వేసుకోండి. ఉల్లిపాయలు ఎంత సన్నగా తరిగించుకుంటే అంత మంచిదన్నమాట, మన గ్రేవీ బాగా ఎక్కువగా వస్తుంది. నెక్స్ట్ పచ్చిమిర్చి, నెక్స్ట్ టమాటాలు కూడా సన్నగా కట్ చేసుకుని ఉంచుకోండి. దానివల్ల ఏంటంటే మనకి ఎంత సన్నగా ఉంటే గ్రేవీ అంత బాగా వస్తుంది. ఓకేనా? ఇది ఒక చిన్న టిప్ అనమాట. ఇదంతా బాగా గోల్డెన్ కలర్ రావాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి పుదీనా వేసి చూడండి ఫ్రెండ్స్, చికెన్ కర్రీలో చాలా బాగుంటుంది. కొంతమంది వేయరు, బట్ ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది పుదీనా ఫ్లేవరు. మనకు ఆ ఫ్లేవర్ నచ్చదు అనుకుంటే స్కిప్ చేసేయండి, నో ప్రాబ్లం. మీకు ఇష్టం ఉంటేనే వేసుకోండి, కానీ ఒకసారి వేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఎండు కొబ్బరి వేసుకోండి గ్రేవీ కోసం, ఇది కూడా బాగుంటుంది అనమాట. మనం ఎక్కువ మంది ఉన్నప్పుడు ఏంటంటే కొంచెం గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటాం కదా, పులుసులాగా. ఇదైతే పులుసే, మీకు కొన్ని చిట్కా చెప్తాను. కొంచెం ఎండు కొబ్బరి వేసుకుంటే ఇంకొంచెం మసాలా లాగా గ్రేవీ ఫామ్ అవుతుంది. నెక్స్ట్ మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఉంది కదా, ఇందులో వేసుకోండి. చికెన్ ఎంత మ్యారినేట్ అయితే అంత టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్, అదైతే గుర్తుపెట్టుకోండి. ఇంకా ఈ మసాలాలన్నీ బాగా కలిసేటట్టు మొత్తం నీట్గా
చిన్నగా సుదారంగా కర్రీ అంతా కలిపేసుకోండి. ఫాస్ట్గా కలిపామనుకోండి ముక్కంతా చెదిరిపోయి పాడైపోయింది. సో ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఇందులో ఉప్పు, కారం, పసుపు వేసుకోండి. ఇదేంది ఇలా ఉందనుకుంటున్నారా? మా పాప మొత్తం కెలికేసింది ఫ్రెండ్స్. ఉప్పు, కారం ఇందాక ప్లేట్లో పెట్టి చూపించాను కదా, అదంతా ఒక ఏలు పెట్టి మొత్తం కలిపేసింది. సో నేను అన్నీ కలిపేసాను. మీరైతే ఒకటి తర్వాత ఒకటి వేసుకోండి. ఓకేనా. ఇలా మొత్తం కలిపేసేసి లాస్ట్లో కరివేపాకు వేసుకోండి. ఏంది కరివేపాకు వేస్తున్నారు చికెన్లో అనుకుంటారా? కరివేపాకు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కరివేపాకు ఈ కర్రీలో వేస్తే సూపర్గా ఉంటుంది అన్నమాట. మీరు ట్రై చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంక నెక్స్ట్ వచ్చేసి లిడ్ పెట్టేసేయండి. ఈ మసాలా అంతా ముక్కలకి బాగా పట్టాలన్నమాట. కాసేపు చూడండి, నేనైతే వాటర్ వేయలేదు, కానీ వాటర్ వచ్చింది. చికెన్లో వాటర్ ఉంటుంది కదా, అదంతా పైకి వచ్చేసింది. నెక్స్ట్ మనం రెడీ చేసుకున్న పౌడర్ ఉంది కదా, ఆ పౌడర్ మిక్స్ చేసుకోండి. మన క్వాంటిటీని బట్టి కేజీ చికెన్కి 4-5 టేబుల్ స్పూన్. నేనైతే కొంచెం ఎక్కువే చేసుకున్నాను ఫ్రెండ్స్, ఇంట్లో కూడా పనికి వస్తుంది కదా అని. సో నాకైతే చేసింది మొత్తం కొంచెం 2 టేబుల్ స్పూన్స్ మిగిలింది అంతే. మొత్తం వేసాను ఆల్మోస్ట్. సో కొంచెం అయితే వాటర్ వేసేసుకొని బాగా కలుపుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. నేను జోక్గా చెప్పట్లేదు, సీరియస్గా చెప్తున్నాను. నేను చేశాను కదా బాగుంది అని అనుకోకండి. మీరు ట్రై చేయండి, చాలా బాగా కుదిరింది. నేనైతే ఎప్పుడు ఈ స్టైల్లో చేస్తూ ఉంటాను. ఎక్కువ చపాతీ చేసినప్పుడు ఈ స్టైల్లో చేస్తూ ఉంటాను అన్నమాట. కర్రీలోకి, చపాతీస్లోకి, ప్రతి దాంట్లో చాలా బాగుంటుంది. ఈవెన్ పూరీలోకి కూడా బాగుంటుంది. పూరీలో తినేవాళ్ళు ఇష్టం ఉండే వాళ్ళైతే ట్రై చేయండి. పులుసులాగా సూపర్గా ఉంది. సో ఇలా లిడ్ పెట్టేసి ఒక 10 మినిట్స్ ఉంచండి. ఓకే. ఈ మసాలా అంతా నీట్గా ముక్కలకన్నీ తిరిగి చాలా బాగుంటుంది అనమాట. లాస్ట్లో ఏం చేస్తారంటే ఒక్క విజిల్ ఇచ్చి పెట్టేయండి. ఓకేనా. లేదు మా కుక్కర్లో టేస్ట్ బాగుండదు, కొంచెం నీసు వాసన వచ్చింది అనుకునే అలా కొంతమంది భ్రమలో ఉంటారు కదా, కుక్కర్లో వండకూడదని. అలాంటి వాళ్ళైతే స్కిప్ చేసి ఇంకో 10 మినిట్స్ కూర అయితే ఉడకనివ్వండి. లేదు ఇలా కుక్కర్లో ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఒక్క విజిల్ ఇవ్వండి, మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక విజిల్ ఇవ్వండి, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఓకేనా. చూడండి కుక్కర్ ఒక విజిల్ అయిపోయిన తర్వాత చూస్తే ఎంత చక్కగా ఉందో. వావ్, స్మెల్ అయితే అదిరిపోయింది ఫ్రెండ్స్, చాలా బాగుంది, సూపర్గా ఉంది. ఇంకా లాస్ట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ ఉంది కదా, కొత్తిమీర అలా అలా చల్లేసేసి కాసేపు అలా వదిలేయండి. కొత్తిమీరలో ఉన్న సి విటమిన్ అన్నీ దాంట్లో కలిసి చాలా బాగుంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి టేస్ట్ చూస్తున్నాను ఫ్రెండ్స్. అసలైతే నాకు చాలా బాగా నచ్చింది, సూపర్ టేస్ట్ అనమాట. నేను చెప్పాను కదా, చపాతీలోకి, కర్రీస్, అన్నంలోకి చాలా బాగుంటుంది. ఎప్పుడైనా కూర లైట్గా కలుపుకోమాకండి, కొంచెం ఎక్కువ కలుపుకోండి. అన్నం తక్కువ, కూర ఎక్కువ ఉండాలి. అప్పుడే ఆ కూర వాల్యూ తెలిసింది, దాని టేస్ట్ అనేది కూడా తెలుస్తుంది అనమాట. నేనైతే పాపకు కలుపుతున్నాను, కొంచెం లైట్గానే కలిపాను. మనం తినేటప్పుడు కొంచెం ఎక్కువ పులుసు అయినా, కూర అయినా, ఏదైనా కొంచెం ఎక్కువ కలుపుకొని తింటే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. కొంచెం పక్కన నిమ్మకాయ, ఉల్లిపాయ కూడా పెట్టుకోండి, ఇంకా బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకుండా చాలా మంది చూస్తున్నారు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా. బాయ్, నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం.